కానీ సార్ నాకు ఇక్కడ మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నప్పుడు, మీతో మాట్లాడదాం అనుకున్నప్పుడే నాకు సందర్భాలు సినిమా ఇండస్ట్రీలో జరిగే విషయాల గురించి ముఖ్యంగా ఒక టైంలో నెపోటిజం అనే దాని మీద చాలా యుద్ధాలే జరిగాయి. సోషల్ మీడియా డెవలప్ అవుతున్న ఒక క్రమము మరి బాబోయ్ అసలు ఈ సోషల్ మీడియా వద్దు అనుకునే పరిస్థితికి చాలామంది సెలబ్రిటీలు వెళ్ళిపోయి నానా యాగి చేసినప్పుడు నాకు యాజ్ ఎ సినిమా లవర్, సినిమా ప్రేమికుడిగా, సినిమా జర్నలిజంలో పనిచేసేవాడిగా నాకు ఇప్పుడు భలే బాధ వేసేది. టాలెంట్ ఉంటేనే కదా వాడు ఉంటాడు, వాడి కొడుకు అయితేనేమి, వీడి కొడుకు అయితేనే, ఎవడి కొడుకు అయితేనేమి. ఎంతోమంది కొడుకులు ఏ కొడుకుకి సంబంధం లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. అంటే నీ టాలెంట్, నీ ఫేట్, ఈ రెండు బాగా లేకపోతే ఏముండి ఎవడి కొడుకు అయితే ఏం ఉపయోగం, ఎవడి నెపోటిజం అయితే ఏం ఉపయోగం. నేను కాదు కానీ ఒక ఆకెళ్ళ గారితో మాట్లాడిద్దాం ఈ టాపిక్ అనిపించింది సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నెపోటిజం అంటే ఏంటి అంటే ఒక తరం వారు తమ యొక్క అన్ని రంగాలలో తమ యొక్క నెక్స్ట్ తరాన్ని తీసుకురావడం, దిస్ ఈజ్ ద నెపోటిజం. దీన్ని చాలా సింపుల్ ఈక్వేషన్ చెప్పాలి అంటే తండ్రి తన పిల్లవాడిని, తన కొడుకుని, కూతుర్ని తన రంగంలోకి తీసుకురావడం. వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తారు. దీన్ని నెగిటివ్గా చెప్పాలి అంటే తొయ్యడం, రుద్దడం. ఇది యాక్చువల్గా ఇది నేనే ఉంటానంటే నెపోటిజం ఎందుకు తప్పు అవుతుంది? ఆ మాటకు వస్తే మీరు ఆశ్చర్యపోతారు. నెపోటిజం మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఏది తప్పు కాదు. స్వార్థం ఎందుకు తప్పు అవుతుంది? స్వార్థం తప్పు అంటారంటే స్వార్థం లేకపోతే మనిషి ఎదగలేడు. నెపోటిజం తప్పు ఎందుకు అవుతుంది? ద పాయింట్ ఈజ్ ఇక్కడ ఎప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని కొంచెం లేయర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, స్టెప్ బై స్టెప్ చెప్తాను అంటే కొంచెం కన్ఫ్యూజన్ కాకుండా ఉండేందుకు. మన భారతదేశంలో ఒక వ్యక్తి తాను ఏదైనా ఒక వృత్తిని చేపట్టితే అది ఏ వృత్తి అయినా చెప్పండి మీరు, ఆ వృత్తిని తన పిల్లలకి నేర్పుతాడు. ఇది సంప్రదాయబద్ధమైన వృత్తులను కుటుంబాల వారీగా తరం నిరంతరం చేసుకునే ఒక సంప్రదాయం. అది నెపోటిజం అందామా? కాదే. సెకండ్ లేయర్, ఒక హీరో కానీ, ఒక వ్యాపారవేత్త కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక కుమ్మరి కానీ, ఒక కమ్మరి కానీ, కుమ్మరి కానీ, జాలరి కానీ, కమ్మరి కానీ, ఎవరైనా కానీ తమ వృత్తిలో తాము ఉన్నప్పుడు తమ పిల్లల్ని ఆ వృత్తిలో కనుక తీసుకురావడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు కొంత వీళ్ళు ఇప్పటికీ కొంత జర్నీ చేసి ఉంటారు కాబట్టి ఈ జర్నీని అక్కడ ఈజీ చేసేందుకు, ఈ జర్నీలో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి చిన్నప్పటి నుంచి అనేకమైన ఇబ్బందులు అవి పడుతూ ఉంటారు కాబట్టి ఆ పిల్లల్ని తమ వైపు తీసుకురావడం. అది ఏ రంగమైనా సరే, వ్యాపారమైనా సరే, మరొకటైనా సరే. అది నెపోటిజం ఎందుకు అవుతుంది అంటే నెపోటిజం అంటే నెగిటివ్ నెపోటిజం ఎందుకు అవుతుంది? అదే ఇంకా మూడవ లేయర్, పిల్లల్ని మనం కనగలమేమో కానీ వాళ్ళ భవిష్యత్తుని మనం తీర్చిదిద్దడానికి ప్రయత్నించగలమేమో కానీ కరెక్ట్ మనం అంతకం చేయడం. ఇక్కడ నేను పేర్లు చెప్పడం భావ్యం కాదు కాబట్టి చెప్పట్లేదు, కానీ నేను చెప్పిన తర్వాత కొరిలేట్ చేసుకోవచ్చేమో. కానీ మనకి మన సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో గారు తమ పిల్లల్ని ఒక సినిమా వైపు పంపించడానికి ఒక సినిమా, 2 సినిమాలు, 3 సినిమాలు, 10 సినిమాల వరకు కావాలంటే ప్రొడ్యూస్ చేయగలరేమో. కానీ ఏదో ఒక స్టేజ్లో ఈ పిల్లవాడు కొడుకు కనుక కూతురు కనుక ఇందని మీరు 2 పదాలు వాడారు, టాలెంట్, ఫేట్. ఇందులో నేను ఫేట్ని నమ్మను కాబట్టి టాలెంట్, ఫేట్ ఎందుకు నమ్మను నెక్స్ట్ క్వశ్చన్ వేసుకుందాం. టాలెంట్ ఉంటే ఎదుగుతారు అంటే పిల్లల్ని తమ రంగంలో తల్లిదండ్రులు తీసుకెళ్ళడానికి అది ఒక ఎంట్రీ పాస్ అవుతుంది తప్ప అంతమించి కాదు. ఎవరు ఇక్కడ ఎవరిని చేయలేరు. కరెక్ట్. ఎంట్రీ పాస్ కోసం మాత్రం ఖచ్చితంగా. ఇంకా నెపోటిజం పట్ల నెగిటివ్ ఎందుకు ఉందో కూడా చెప్పాలి. మా అబ్బాయిని నేను ప్రమోట్ చేయడంలో భాగంగా మీ అబ్బాయిని తొక్కేయడం అనే ఒక జరుగుతుంది కాబట్టి అది నెపోటిజానికి జరుగుతుందా సార్? ఎక్స్టెండ్ చేస్తాను నేను. నెపోటిజానికి సంబంధించిన నెగిటివిటీలోకి వచ్చింది. కానీ నేనేమంటానంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు పక్కోడిని తొక్కడమే చేస్తాడు. పక్కవాడిని తొక్కకుండా ఇక్కడ ఎవడు లేడు, ఉండడు.
ఈ తొక్కులాట అనేది, తొక్కిసలాట అనేది స్మాలర్ అంటే డిగ్రీ ఆఫ్ డైమెన్షన్లో ఉందా, హయ్యర్ లెవెల్లో ఉందా అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఒక మామూలు చిన్న ఏదో బడ్డీ పెట్టుకున్నాం ఒక అతన్నాడు, ఆ పక్కన ఇంకొక బడ్డీ పెట్టుకుంటే ఈ రెండు బడ్డీల మధ్యన పోటీ ఉండి తీరుతుంది. ఓకే, అందుకని ఇక్కడ ఒక ఆవిడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడితే పక్కన ఇంకొకటి పెడితే పోటీ ఉండి తీరుతుంది. ఒక కంపెనీస్లో ఏదో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించిన మొబైల్ సంబంధించిన పెద్ద కంపెనీ ఇంకో కంపెనీతో పోటీకి ఉంటుంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఇక్కడ ఎవరైనా సరే పోరాడాల్సిందే, పోరాడాలి అంతే. ఎవరి స్థాయి వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది. ఇందులో ఒకటి ఏంటంటే తన తరం కోసం ఇతరులను తొక్కడం అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడైనా ఎక్కడైనా తప్పే, అందులో సందేహమే లేదు. పులిని చూస్తే ఇంకొక పులి బెదరదు, పిల్లిని చూస్తే ఇంకొక పిల్లి బెదరదు. మనిషికి ఇదేం మాయరోగమో పక్కవాడిని చూస్తే కుదరదు అంటారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అందుకని మనిషిలో కొద్దిగా ఇది ఉంది. ఆ మనిషిగా స్పర్ధ ఉండడం వల్ల ఎదిగాడు. అక్కడే మానవీయత అనే పదం వాడతాం, అక్కడే మానవత్వం అనే పదం వాడతాం. ఆ మానవత్వం అనే దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని, ఆ ఆయుధం తాలూకు అంటే ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ చెప్పాలనిపిస్తుంది నాకు. మానవత్వం అనేది కనుక లేకపోతే ఒక మనిషి ఇంకొక మనిషిని చంపుకు తింటాడు జంతువులాగా. జంతువులాగా మనిషి బతకకుండా ఉండేందుకు చేసినదే మానవత్వం అనే ఒక ఆయుధం. ఒక స్వీట్ కోటింగ్ మన మధ్యన పెట్టారు, అంతకు మించి కాదు. ఇంకోటి కూడా చెప్తాను, ప్రకృతి మనందరికన్నా గొప్పది. ఎందుకు అని అడిగితే, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏదో మనం పురాణాల్లో చూస్తాం కదా, పాపం అంతా పండిన తర్వాత అవతారం లాగా. ఒకప్పుడు ప్రింట్ మీడియా ఉండేది 1990ల వరకు, 2000 వరకు అంతే. ప్రింట్ అంటే తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు నేను ఇది చాలా మెల్లగా అందంగా చెప్పాలనుకుంటున్నాను, అందరికీ వర్తిస్తుంది ఇది. నేను 1990లో ఒక ఆర్టికల్ ఈనాడు, అప్పటికున్న ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో నేను రాయడానికి అక్కడ ఉన్న ఆ ఈనాడు లేదా వాటిలో ఉన్న వాళ్ళు మమ్మల్ని చూస్ చేసుకునేవారు. మార్కెట్లో ఎవరు బాగా రాస్తారు అని అలా రాసేవాళ్ళం. అంటే మార్కెట్లో ఉన్న ఎవరైతే టాలెంటెడో వాళ్ళని తీసుకొచ్చి రాయించేవాళ్ళని తాత్పర్యం అంతే. తర్వాత ఈ ఆర్టికల్స్ని ప్రమోట్ చేసే, స్పాన్సర్ చేసే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయినాయి. అంటే మా ఆర్టికల్ వేయండి, మేము ఈ అడ్వర్టైజ్మెంట్ ఇస్తామన్నారు. టాలెంట్ కన్నా అక్కడ మనీకి ప్రాధాన్యం ఏర్పడింది, అధికారానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏమొచ్చిందంటే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. టీవీల్లో మళ్ళీ టాలెంట్ ఎక్కడుంది, టాలెంట్ ఎక్కడుందని చూడడం జరిగింది. టాలెంట్ ఉన్న వాళ్ళు తీసుకొచ్చారు, షోని హిట్ చేశారు. ఈలోగా మళ్ళీ మార్కెట్ ఎకానమీ ఎక్కడ కూడా వచ్చింది. డబ్బు పెట్టాడు అక్కడ ఎవడో, అప్పుడు మాలాంటి వాళ్ళని పక్కన పెట్టారు, డబ్బు పెట్టేవాడిని తీసుకొచ్చారు. ఇదైన తర్వాత వెబ్సైట్లు వచ్చినాయి, ఇదైన తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఇవాళ చెప్పండి, ఇవాళ రాత్రికి రాత్రి ఎవరైనా సెలబ్రిటీ అవ్వాలంటే ఇంతకు ముందులాగా ప్రింట్ మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే వాళ్ళనో వీళ్ళనో పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు. కరెక్ట్. ఒక్క సెల్ ఫోన్ ఉంటే చాలు, ఒక్క సెల్ ఫోన్ చాలు. సరే, ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ రాఘవేంద్ర గారితో వ్యతిరేకిస్తున్నాను. ఇందాక ఫేట్ని మీరు నమ్మనన్నారు. మీరు బ్రాహ్మణులు అంటే అసలు వీటన్నిటిని తయారు చేసింది, పుట్టించింది, ప్రజలకి అందించింది, ప్రజలకి అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ నా ఉద్దేశం క్యాష్ని వాడదామని కాదు, ఇక్కడ తప్పు కూడా కాదు, తప్పుగా కూడా కాదు నేను అంటుంది. ఫేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీ వారే చెప్తా ఉంటారు. ఓకే, దీన్ని మీరు ఎందుకు నమ్మరు? ఇన్ని పుస్తకాలు రాసి ఇంత సమాజం తిరిగే మీకు ఫేట్ మీద అవగాహన లేక మాట్లాడుతున్నారా? ఫేట్ అనే దాన్ని అసలు మీకు లేక మాట్లాడుతున్నారా? అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అదృష్టం అనే దాన్ని. ఫేట్ అంటే అదృష్టమేనా? ఫేట్ అంటే అదృష్టం కాదు కాదు కాదు. ఓకే, ఫేట్కి మీరు తెలుగు పదం చెప్తే అప్పుడు నేను ఆన్సర్లోకి వెళ్తా. మంచి బాగుంది, చెప్పండి. ఫేట్ అంటే అది మన కర్మ. ఏదైనా పర్లేదు, అప్పుడు కర్మ సిద్ధాంతం, కర్మ. లక్ అంటే అదృష్టం అనేది మీ ఉద్దేశం. యా, సూపర్. సేమ్ క్వశ్చన్ అదే కదా. క్వశ్చన్ అయితే ఇప్పుడు చూడండి,
కర్మ సిద్ధాంతం కానీ లేకపోతే పూర్వజన్మ పునర్జన్మ లాంటివి కానీ నేను వ్యక్తిగతంగా నమ్మను. అవి ఉన్నాయా లేవా అనే దాని మీద డిబేట్ చేద్దాం కావాలంటే ఇంకో ఎపిసోడ్లో. అంటే నాకు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఒక మొమెంటం. నేను దీన్ని చెప్తున్నాను. ఇక పలానా వర్ణస్తులు పలానా అనేది కూడా నమ్మను. దాని మీద కూడా డిస్కస్ చేద్దాం. ఇక మిగిలింది ఏంటంటే కర్మ సిద్ధాంతం అనేది ఎలా తయారు చేయబడిందో చెప్తాను. సార్ నా దృష్టిలో నేను సింపుల్గా చెప్తాను సార్. నా దృష్టిలో చెప్పండి. మీరు లేదు అన్నారు. ఒక రాత్రికి రాత్రి నా కళ్ళ ముందు ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పొచ్చో చెప్పకూడదు, కొంతమంది రిటైర్ అయినాకు వచ్చి నట్లు అవుతున్నారు. రిటైర్ అయ్యి వాళ్ళ జీవితం మొత్తం కూడా ఒక దగ్గర ఒక కుర్చీలో కూర్చొని రిటైర్ అయిపోయి సడన్గా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏంట్రా భగవంతుడా ఉద్యోగం లేదనుకున్న టైంలో వ్యాపకంగా ఒక నటనను ఎన్నుకొని సడన్గా వచ్చి వాళ్ళ జీవితాన్ని, అది ఫేట్ అంట. నేను ఎవరు ఉదాహరణ చెప్పగలరా మీరు? మురళీధర్ గౌడ్. ఓకే 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 30 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాడంట ఒక అతను, జయరామ్ అనే అతను. ఓకే. చీరాల అతను. ఈవెన్ మర్యాద రామన్ అనే సినిమాలో చేశారు, ఆయన పేరు ఉంది. ఆయన ప్రసాద్ ల్యాబ్లో కూడా పనిచేసేవారు. ఆయన బాగా ఆయన మన నాగిరెడ్డి గారు. అదే ఎగ్జాక్ట్లీ. నేను వీళ్ళందరినీ చెప్తా. వీళ్ళందరి ఫేట్ కాదంటారేంటి మీరు? లక్, మీరు టాలెంట్ అంటారేంది? టాలెంట్ని ఎవరో గమనించారు. నేను చెప్తాను మీకు. అంటే నా క్వశ్చన్, నా ఉద్దేశం అది, నా పాయింట్, ఫేట్ ఉండింది, అది కర్మ బ్యాడా గుడ్డా అనే తర్వాత సంగతి, అది కర్మలో రాసి పెట్టుంది. కర్మ మీన్స్ ఇక్కడ కర్మ అనేది నెగిటివ్ వర్డ్ కాదు, కర్మ అనేది జరిగేది, అది నా ఉద్దేశం కదా. ఇప్పుడు నేను చెప్తాను. మనిషి మొత్తం అంతా కలిపి దేని మీద ఆధారపడి పనిచేస్తాడు అని అడిగితే బ్రెయిన్ కెపాసిటీ మీద ఆధారపడి పనిచేస్తాడు. ఆఫ్ కోర్స్. మనం పుట్టినప్పుడు మన బ్రెయిన్ ఒక కెపాసిటీతో పుడుతుంది. ఒక సెల్ ఫోన్ మనం కొన్నప్పుడు, దాని మీ టేబుల్ మీద నాకు మినీ మ్యాక్ సంథింగ్ ఏదో, అవును, అది చాలా హైయెస్ట్ సార్, స్పీడ్ సార్ అన్నారు. అవును, అది స్పీడ్ అన్నారంటే ఇంకోటి ఏదో స్పీడ్ కాందని అర్థం. అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లోకి వెళ్ళినప్పుడు ఇది లేటెస్ట్. అంటే మన యొక్క టోటల్ అన్నింటి టెక్నాలజీస్లో ఎలాగైతే లేటెస్ట్ వెర్షనో హైయెస్ట్ స్పీడో లాంటి పదాలు వాడతామో, అలా మన బ్రెయిన్ కెపాసిటీ ఒకటి ఉంటుంది. కాన్ఫిగరేషన్ అనే పదం వాడతాం మనం కంప్యూటర్స్కి, సెల్ ఫోన్లకి. అలాంటి కాన్ఫిగరేషన్తో పుడతాం మనం. ఈ కాన్ఫిగరేషన్ని బట్టి, అందులో ఉన్న కెపాసిటీస్ని బట్టి మన మొత్తం లైఫ్ ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ముందు మన కెపాసిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. ఓకే. మన కెపాసిటీ ఏంటో మనకి అర్థం కావడం అనేది ఎప్పుడైతే జరిగిందో, మనం ఏ రంగంలోకి వెళ్ళాలో అర్థమవుతుంది. ఏ రంగంలోకి వెళ్ళాలని మనకు అర్థమయ్యి మన కెపాసిటీ, దాన్ని మ్యాచింగ్ ఆఫ్ ద స్కిల్ సెట్ అంటాం మేము. ఆ మ్యాచింగ్ ఆఫ్ ద స్కిల్ సెట్ కనుక మనం అర్థం చేసుకుంటే, మన ఎంచుకున్న రంగానికి, మన నైపుణ్యాలకి లింక్ అయితే మనం సక్సెస్ అవుతాం. ఓకే. అందుకనే కొంతమంది వ్యాపారం చేయలేరు, కొంతమంది నటన చేయలేరు, అంటే కెమెరా ముందు యాక్టింగ్ అనే ఉద్దేశం. కొంతమంది డైరెక్షన్ చేయలేరు, కొంతమంది డైలాగ్స్ రాయలేరు. ఇవన్నీ అర్థం చేసుకుంటే నువ్వేం చేయగలవో తెలుసుకో అని చెప్పడం నా ఉద్దేశం. అది కాన్ఫిగరేషన్. అది ఈ కాన్ఫిగరేషన్ అర్థం చేసుకోనప్పుడు ఏమవుతుంది మనకంటే, మన జీవితంలో ఎప్పుడూ కూడా మనకి 2 సంఘటనలు జరుగుతాయి. ఒకటి నోన్, 2 అన్నోన్. ఇవాళ మనిద్దరం ఇక్కడ కలవాలని అనుకుంటాం. నిన్న రాత్రి మనం ఫిక్స్ చేసుకున్నాం, దిస్ ఈజ్ ద నోన్ హ్యాపెనింగ్. కరెక్ట్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా బాల్యమిత్రుడు కనిపించవచ్చు, నా పూర్వ ఎప్పుడో ఒక 10 ఏళ్ల కిందట స్నేహితురాలు కనిపించవచ్చు, నాకు ఎప్పుడు చదువు చెప్పిన మాస్టర్ గారు కనిపించవచ్చు. నేను సరిగ్గా మీ దగ్గరికి వస్తూ ఉంటే నాకు ఎవడో డాష్ కొట్టచ్చు, ఇంకోటి జరగచ్చు. ఇట్ ఈస్ అన్నోన్ హ్యాపెనింగ్.
లైఫ్ అనేది ఎప్పుడు కూడా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్లో హ్యాపెనింగ్స్లో జరుగుతుంది. ఓకే, అందుకని మనం ఏదో గవ్వలేసినప్పుడు ఏది ఏం పడుతుందో తెలియనట్టుగా ఇది ఫేట్ అనకూడదు అంటారు. అంతే, ఇది తెలియనప్పుడు మనం ఏం చేస్తున్నాము, అర్థం కానప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఎందుకైనా మంచిదని అర్థం కాని దీని పట్ల మనము ఎక్కడో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోనో డిప్రెషన్లోనో పడిపోకుండా ఉండేందుకు ఏర్పరచుకున్న పదం ఫేట్. అందుని మీరు చూడండి, ఒక వ్యక్తి ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో నేను సీఎం అవుతాను, అయి తీరతానంతే అని శపథం చేసి అయిన వాళ్ళని మనం చూసాం. జయలలిత గారు తన యొక్క అసెంబ్లీలో అవమానం పడ్డ తర్వాత నేను మళ్ళీ సీఎంగా ఇందులోకి వస్తాను అని బయటకు వచ్చి వెళ్ళిన సందర్భాలు చూసాం. జీవితాంతము కష్టపడిన అవన వాళ్ళని చూసాం. అనుకోకుండా ఆ రాష్ట్ర విభజన జరగబోతోంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించారన్న తర్వాత పార్టీలో సీనియర్లు ఎవరు అనుకున్నప్పుడు రోసయ్య గారిని సీఎం చేసిన సందర్భాన్ని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని సీఎం అది ఫేట్ కాదంటారా అంటున్నాను. ఎగ్జాక్ట్లీ నేను చెప్పవలసినదే, ఫేట్ కాదు అది. అది ఏంటంటే ఒక హ్యాపెనింగ్. అది హ్యాపెనింగ్ అంటే అర్థం ఏంటంటే మనకి మన కంట్రోల్ లేకుండా జరుగుతున్న ఒక ఇన్సిడెంట్. ఎప్పుడైతే దాన్ని మనం ఫేట్ అనే అకౌంట్లో వేసేస్తున్నామో మనందరం ఏం చేయాలంటే ఏమీ రాకపోతే కర్మరా అంతేరా అంటాం. అప్పుడు పోరాడడం మానేస్తాడు మనిషి, అప్పుడు మనిషి జంతువులు అయిపోతాడు. ఇక్కడ కూడా నాకు ఒక పాయింట్, రోసయ్య గారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా దానికి సీనియర్లు, దానికంటే జూనియర్లు, దానికంటే వాగ్దాటి కలిగిన వాళ్ళు, ఘనాపాటీలు, డబ్బులున్న వాళ్ళు అనేక మంది కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళందరికీ రాకుండా వీళ్ళకి రావటమే ఫేట్ అంట. నేను కాదు, నేనేమంటానంటే ఒక పండు మళ్ళీ ఎన్నిసార్లు రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే ఆ పండు మీరు తింటున్న సమయాన్ని మాత్రమే చూస్తున్నారు, కానీ ఆ పండు వెనకాల దాన్ని అంటే ముగ్గడం అంటారు మా యొక్క మాటలో, అంటే రైపనింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఆ రైపనింగ్ స్టేజ్ ఒకటి ఉంటుంది, ఆ హ్యాపెనింగ్. అది దాన్ని ఫేట్ అనే అకౌంట్లో వేయొద్దు, అదొక హ్యాపెనింగ్ అనే అకౌంట్లో వేయాలి. ఎప్పుడైతే ఫేట్ అనే అకౌంట్లో వేసామో ఏమవుతుందంటే మనం ఏ పని చేయడం మానేస్తాం. అదృష్టం ఉంటే వస్తుందిరా అంటాం, అయితే కర్మ ఉంటే వస్తుందిరా అంటాం. కాదు, పోరాడాడైనా అనుకున్నాడు, ఎప్పుడో అవ్వాలనుకున్నాడు, అదే పని మీద ఉన్నాడు, 20 ఏళ్ళుగా లాయల్గా ఉన్నాడు, ఒక పార్టీకి కట్టుబడి ఉన్నాడు, పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రాకపోయినా పర్లేదు అనుకున్నాడు, వస్తే బాగుంటుంది అనుకున్నాడు. రాకపోయినా పర్వాలేదు అనుకోవడాన్ని నిష్ అందాం, అంటే నన్ను వస్తే బాగుంటుంది అనుకున్నాడు. దాన్ని కామ కోరిక అనుకుందాం. నిష్ని కామనికి వెళ్తే నిష్కామ అయ్యింది. అంటే నిష్కామ అంటే కోరిక లేకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, అంటే ఫలితాన్ని ఆశించకుండా వెళ్ళిపోవడం. దాన్నే భగవద్గీతలో నిష్కామ కర్మయోగము అన్నారు. దాన్నే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా, పని చేసుకుంటూ పోరా అన్నారు. యాక్చువల్గా పని చేసుకుంటూ పోతే ఏదో రోజు వస్తుందబ్బా, ఎందుకు రాదు, కోరితే దక్కి తీరుతుంది అంతే. ఎవరి కోసం దక్కదు, ఇవాళ కాకపోతే రేపు దక్కుతుంది. దాన్ని నేను కొంచెం బలంగా ఏమంటానంటే, బలంగా కోరుకో అబ్బా, నీకైనా దక్కుతుంది. నీకు దక్కకపోతే ఇంట్లో వాళ్ళకైనా దక్కుతుంది, ఇంట్లో వాళ్ళు కాకపోతే నెక్స్ట్ జన్మ నీకైనా దక్కి తీరుతుంది. జన్మలే లేదన్నారు, జన్మలు నచ్చలేదు, జనాలకేస్తారు బరే. ఐఎమ్ సో హ్యాట్స్ ఆఫ్ యూ. అంటే మనకి ఏంటంటే కొన్ని పదాలు అలవోకగా అర్థమయ్యేందుకు వాడతాం, అంటే కానీ నేను మళ్ళీ ఇక్కడ జన్మ అనే పదాన్ని చెప్పాలి. లేదు, కరెక్ట్. మీరు షికారికి వచ్చిందనే దగ్గరికి మళ్ళీ వద్దాం, గురుగారి దగ్గరికి. గురుగారి టాపిక్ వచ్చినప్పుడు రామ్ గోపాల్ వర్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పరిచయానికి ముందు ఒక శాస్త్రి గారు, ఆఫ్టర్ దట్ ఇంకో శాస్త్రి గారు, అవునంటారా కాదంటారా? ఎగ్జాక్ట్లీ. అందరూ పిచ్చోడు అనుకునే రామ్ గోపాల్ వర్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లైఫ్ టర్న్కి ఎలా ఉపయోగపడ్డాడు అనేది 1989లో శివ సినిమా రిలీజ్ అయింది, అక్టోబర్ 5 అనుకుంటా. అవును, 1989లో శివ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు సీతారామ శాస్త్రి గారితో కలిసింది రామ్ గోపాల్ వర్మ పాట రాయించుకోవడానికి. అప్పటికే వేటూరు సుందరమూర్తి గారు ఒక మేరు నగశిఖరం కాబట్టి, విరాణ్ మూర్తి కాబట్టి ఆయన చేత రాయించుకున్నారు. ఎలాగో ఇది అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది కాబట్టి. బట్ ఈయనకి ఏంటంటే శాస్త్రి గారి చేత రాయించుకోవాలి. అందులో భాగంగా 2 పాటలు, అందులో బోటనీ పాట ముందనే పాట ఉంది, దేనికి ఒకటి చెప్పదా. ఇక్కడ ఇందాక మనం ఒక మాట మాట్లాడుతూ ఫేట్ లాంటి పదాలు ఇలాంటి చోట వాడేస్తాం నిజానికి.
లైఫ్ అనేది పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద అలా కలయికల మీద జరుగుతూ ఉంటుంది. ఇది జరిగిన ఇది మీరంతా మాట్లాడినాక ఫేట్ ఇక్కడ ఉందని చెప్దాం అనుకుని ఇక్కడ తీసుకొచ్చా. లేదు చెప్పాలి నా తప్పదా? అదే అదే సరే. అంటే సీతారామ శాస్త్రి గారిలో ఎన్ని రకాలైతే పాటలు రాయగలిగిన నైపుణ్యాలున్నాయో చాలా జాగ్రత్తగా, అంటే ఈయనలో స్వీట్ ఉంది, ఈయనలో హార్ట్ ఉంది, ఈయనలో ఇంకొక రుచి ఉంది. అంటే షడ్రుచులను ఏవైతే మనం మాట్లాడతామో అవన్నీ ఉన్నాయి శాస్త్రి గారిలో. అవును. ఒక డైరెక్టర్ ఏమో కారాన్ని చూస్తారు, ఇంకో డైరెక్టర్ ఏమో తీపిని చూస్తారు, ఇంకొక డైరెక్టర్ ఏమో కషాయాన్ని చూస్తారు, ఇంకొక ఆయనేమో వగరును చూస్తారు. అలా ఈ కొత్త కోణాలు చూడడానికి కొంతమంది మాత్రమే ఉన్నారనుకుంటే ఆ కొంతమందిలో ఏకైక వ్యక్తి ఆర్జీవి. అందులో ఆర్జీవి కొత్తగా తీయాలనుకుంటున్నాడు కాబట్టి కొత్తగా రాయాలనుకుంటున్నాడు, రాయించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఉన్న రైటర్లలో ఎవరు బాగా రాస్తారు అనుకున్నప్పుడు సీతారామ శాస్త్రి అనే ఆయనలో ఇది ఉంది అని అర్థమైంది. సాహసం అదే పాట ఎలా అయితే మహర్షిలో రాశారో లేదా అంతకుముందు సిరివెనలో రాశారు, ఇవన్నీ వింటూ ఉన్నారు కాబట్టి ఆయన ఒక లైన్కే సీతారామ శాస్త్రి గారికి పడిపోయారు. అంతే కదా, మహర్షి సినిమాలోని ఆ లైన్కి. అవును. కానిదేముంది అంటే నువ్వు పోరాడితే దక్కందే ఉంది, వేడితే లేడి దొరుకుతుందా అని. సో ఇలా సీతారామ శాస్త్రి గారిలో ఈ ప్రతిభ ఉందని గుర్తించడం అనేది ఆర్జీవి అవసరం, అదృష్టాలు కావు. రాయగలిగిన కెపాసిటీ ఈయనకుంది, రాయించుకోవాలనే అవసరం ఆయనకుంది. ఈ ప్రపంచంలో ఏదైనా అంతే, మనిద్దరి కలయి కూడా అంతే. ఒక రాత్రిపూట మనిద్దరం ఏదో ప్రసాద్ ల్యాబ్లో కలపడం అనేది నిజాన్ని నేనేమంటానంటే అది అదృష్టము కాదు, ఏమీ కాదు, ఫేట్ కాదు, కర్మ సిద్ధాంతం కాదు, ఏం కాదు. ఇలాంటి ఒక భావజాలాన్ని ఎప్పుడు ఎవరికైనా చెప్పాలనే తపనతో నేనున్నాను. దట్ వాజ్ మై జర్నీ. ఇలాంటి భావజాలం మన యొక్క ఈ ఛానల్ ద్వారా చెప్పాలనే కోరిక మీకుంది. ఈ రెండు అవసరాలు కలయిక చేస్తే జర్నీ స్టార్ట్ అవుతుంది. అలా ఆర్జీవి రాయించుకున్నారు, సీతారామ శాస్త్రి గారు రాశారు. బోటనీ పాట ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా అనేది సూపర్ హిట్ అయింది, చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి అంతవరకు సిరివెన్న సీతారామ శాస్త్రి అంటే కేవలం ఏదో సంస్కృత పదవు ఇష్టమైన పదాలతో రాస్తారనేమో అన్న రోజుల్లో, కమర్షియల్ పాట రాయలేరేమో అనే రోజుల్లో, రాసినా చాదస్తంగా రాస్తాడనే రోజుల్లో, పాటలు ఇంత సింపుల్గా రాస్తాడా, హిస్టరీ రెస్ట్ కన్నా రెస్ట్ మీరులే అనే పాటలు అలా అవగా రాస్తాడా, గ్రాఫ్ మీద ఉన్న చేస్తే గ్రాఫ్పై పెట్టి కాస్త మంచి మార్కు తెచ్చుకోవచ్చు అని రాస్తాడా, ఏదో ఉంది సెప్టెంబర్ మార్చి పైన వాయిదా పద్ధతి ఇదేం రాస్తాడా. ఇలా ఈజీగా ఒక కాలేజీ కుర్రాళ్ళ యొక్క మనోభావాలను అర్థం చేసుకోగలిగిన కెపాసిటీతో రాస్తాడు సీతారామ శాస్త్రి అనే విషయం ఇండస్ట్రీకి తెలిసింది. వెంటనే సరసం ఉంది కదా, సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. ఆ పాట అసలు అత్యద్భుతమైన శృంగారాన్ని ఇంత అందంగా చెప్పొచ్చా సీతారామ శాస్త్రి గారు. సీతారామ శాస్త్రి గారిలో ఇంకొక యాంగిల్ మీరు ఎందుకనో స్పృశించారా లేదనేది, స్పృశించారు కానీ చాలా గూఢంగా నిగూఢంగా కొన్ని అర్థం కాని శృంగారం, రొమాంటిక్ సాంగ్స్. నేను సీతారామ శాస్త్రి గారు ఎన్ని రాశారు అన్ని రాశాను పుస్తకంలో. ఆయన రాసిన బూతు పాటలను కూడా నిక్కచ్చిగా, నిర్ద్వంద్వంగా, నిర్భయంగా, ఏమాత్రము మూఢభక్తి లేకుండా రాశాను. సీతారామ శాస్త్రి గారి గురించే కాదు, నేను ఎవ్వరు ఏ పుస్తకం రాసినా కూడా అక్కడ లోపాన్ని చెప్పాల్సి వస్తే ఏమాత్రము సంకోచించాను. అది లోపం అంటారా? లోపం కాదు, ఇది బూతుపాట రాయడం అనేది. బూతుపాట రాయడం అనేది ఖచ్చితంగా లోపమే. ఎలా సార్? ఎందుకనంటే జీవితంలో లేదంటారా బూతు? శృంగారం ఉంది, బూతు లేదు. అవసరం అక్కడ శృంగారం ఉంది, బూతు. ఆయన బూతు చేయలేదు, బూతు రాశాడు. బూతు రాయటం అంటే అక్కడ అవసరం. శాస్త్రి గారు రాసిన శృంగార గీతాల అదుపు తప్పి 1వ గేరు, 2వ గేరు, 3వ గేరు, 4వ గేరులోకి వెళ్ళి రాసిన బూతులా అనిపించే పాటలు నాకు తెలిసి 15-20 ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అవి సూపర్ హిట్ అయినాయి. కొన్ని 2000 పాటలు తక్కువై ఉండొచ్చు గాక. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పనిని చేసేటప్పుడు ఆ పని తాలూకు విలువ అనే పదం వాడతాం. అదేంటంటే చెప్పడం చాలా కష్టం, కానీ ఆ విలువకు సంబంధించి అర్థం చేసుకోవడం మొదలు పెడితే దాన్ని ఎన్ని రకాల ఉదాహరణలు చెప్పాలన్నా, ఒక పనిని
పనిలా మాత్రమే కాకుండా దానికి ఒక అంతరార్థాన్ని, ఆత్మ పదార్థాన్ని ఇముడుస్తూ రాయడం, చేయడం అనేది ఏదైతే ఉందో అది సీతారామ శాస్త్రి గారు 200% చేశారు. అందుకని కొన్ని పాటలు తెలుసో తెలియకో బయటికి వెళ్ళిన మాట నిజమైన ఆయన కలం నుంచి ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ అత్యద్భుతమైన పాటలు ఇచ్చారు తప్ప అసలు మిగతా పాటలను చర్చించాల్సిన అవసరమే లేదు. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి బూతు వేరు, శృంగారం వేరు, ప్రైవసీ వేరు, సీక్రసీ వేరు. ఆ బుక్ లో కూడా ప్రైవసీ సీక్రసీ గురించి ఉంది, డిస్కస్ చేసాము. దాన్ని కూడా మనం మీ ఆఫీస్లో కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం. మనిషికి ప్రైవసీ ఉండాలి, సీక్రసీ ఉండకూడదు. మనిషి జీవితంలో శృంగారం ఉంటుంది, బూత్ ఉండకూడదు. శృంగారానికి బూత్కి ఉన్న లైన్స్ ఎంత తేడా ఉంది సార్? మనిషికి జంతువుకు ఉన్న తేడా ఉంది. బట్టలు కట్టుకొని అందంగా అలంకరించుకొని అన్ని పువ్వులు అంటే మల్లెపూలు పెట్టుకొని ముస్తాబై లోపలికి వెళుతోంది వధువు, కొత్త పెళ్లి కూతురు. కానీ పైకి రాకు సూర్యుడా, తెల్లారిపోతే చేదురా, ఆ పాటలో ఆయన రాస్తారు. యాక్చువల్గా ముస్తాబెందుకు దండగా అని అంటే నిజానికి ముస్తాబెందుకు చెదిరిపోయేదే కదా, చెదిరిపోయేదే. ఈ పువ్వులు ఒక ప్రఖ్యాత రాజకీయ నాయకుడు ఫోన్లో అశ్లీలంగా మాట్లాడాడు, నలుగుతుందని తెలుసు, ఈ చీర నేలకు జారుతుందని తెలుసు, ఈ పెదాల రంగు అవతలి వ్యక్తి యొక్క పెదాలకు వెళ్ళిపోయి అది కాస్త ద్రవమైపోతుందని తెలుసు, ఈమె యొక్క తాలూకు సొగసు అంతా కప్పబడినంతా విప్పబడుతుందని తెలుసు, అందంగా అలంకరించుకున్న జడ విడిపోతుందని, ముడి విడిపోతుందని, చివరికి చెదిరిపోతుందని తెలుసు, చివరికి బొట్టు కూడా. మరి ఎందుకు కట్టుకోవాలి అంటే మనిషి అంటే అంతే. జంతువుకి మనిషికి తేడా అదే. ఎక్కడ విప్పాలో తెలుస్తుంది, ఎక్కడ కట్టాలో తెలుస్తుంది. దిస్ ఈజ్ మనిషి. ఎక్కడ విప్పాలో ఎక్కడ కట్టాలో తెలియదు, అది జంతువు. శృంగారం మనిషికి ఉంటుంది, జంతువుకి ఉంటుంది. బూతు మనిషికి ఉంటుంది, జంతువుకి ఉంటుంది. శృంగారాన్ని అర్థం చేసుకుని దాన్ని అందంగా అలంకరించుకోవడం మనిషికి మాత్రమే ఉంటుంది. ఆహారం ఉంది, ఏ ఆహారం అయితే తనకు పడుతుందో అది పచ్చిగా ఉన్నా కచ్చిగా ఉన్నా తినడమేమో జంతువు, దాన్ని వండుకుని తినడం మనిషి. ఎన్ని రకాలుగా వండాలో తెలుసుకునేవాడు మనిషి. దోశలు అంటే మనకి తెలిసిందేదో ఆనియన్ దోశ, మసాలా దోశ, లేదా ఇంకొకటి దోశ. కొన్ని చోట్ల దోశలు షాపులు ఉంటాయి, కొన్ని దోశలు. యాక్చువల్గా టీ అంటే మనకి మహా అయితే ఏం తెలుస్తుంది, ఏదో లెమన్ టీ అంటాము, లేదా ఏదో సంథింగ్ అంటాం. కానీ మా కొత్తపేటలో అంటే మా దృష్టినగర్ పక్కన కొత్తపేటలో 66 రకాల టీలు పెడతాడు ఆయన. సో అందుకని మనిషికి మాత్రమే తెలుసు. ఇల్లు కట్టుకోవడం, గూడు కట్టుకోవడం పక్షికి మాత్రమే తెలుసు. ఆ గూడుని ఎన్ని రకాల అందాలుగా కట్టుకోవడం మనిషికి మాత్రమే తెలుసు. అందుకని పాటైనా, ఆటైనా, మాటైనా, చేతైనా, చర్య అయినా ఏదైనా సొగసగా చేసినవాడు గొప్పవాడు, విప్పేసి చేసినవాడు గొప్పవాడు కాడు. ఇంతే లాజిక్, అంతే, అంతకుమించి ఏం కాదు. ఇది తప్ప ఇది గొప్ప అని మనం మాట్లాడట్లేదు. విలువలకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు వచ్చిన ఒక లాజిక్ ఇది. సిరివెన్నెల గారి పుస్తకం మొత్తంలో నాకు నచ్చిన పార్శ్వ ఏంటంటే ఆయన జీవితం. మీరు రాసిన ప్రతి అక్షరంలోనూ నాకు కళ్ళు మూసినా తెరిచినా ఆయన కనిపించారు. ఎందుకంటే నేను ఆయన దగ్గర నుంచి మీకు చెప్పలేదు, నన్ను నా బిడ్డ శివుడేడి అంటాడు, అలా అబ్బాయి యోగిని అడగండి చెప్తాడు. ఎంత ప్రేమ, ఆ కౌగిలింత ఉంటుంది ఆయన కౌగిలింత, ఆయన స్పర్శ తాలూకు నా అనుకునే ఒక ఫీలింగ్. ఎవరైనా భుజం మీద చేయి ఇలా వేస్తారు, ఆయన ఇలా లోపలికి తీసుకుంటారనమాట. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ మనిషి చివరిగా ఎలా వెళ్ళిపోయాడు అందరికీ తెలుసు. దానికి సంబంధించిన రోజున మీ ఫీలింగ్ ఏంటి సార్? సీతారామ శాస్త్రి గారు మరణించిన నవంబర్ 30, 2021 నేను ఏడవలేదు, కన్నీరు కార్చలేదు. బహుశా కార్చకపోవడానికి ఒక కారణం, సీతారామ శాస్త్రి గారు నాతోటి చాలా సందర్భాల్లో
నేను ఎప్పుడో 2001 ఆ ప్రాంతంలో కన్నీరు కార్చినప్పుడు ఆయన అన్న మాటల సారాంశం ఏంటంటే ఏడ్చే హక్కు నీకు లేదు అని. నీకంటే నాకని కాదు, ఎవరికి అని, ఎవరికైనా అదే ఏడ్చే హక్కు నీకు లేదు అన్నది కారణం ఏంటి? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ అంటే, మన జీవితాలని మలుచుకునే కెపాసిటీ మన చేతుల్లో ఉంది అనేది ఆయన తాత్పర్యం. ఏడుస్తూ కూర్చుంటే నీ జీవితం ఎప్పటికీ ఏడుపు బతికే అయిపోతుంది అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఏడుపుని నువ్వు పక్కన పెట్టి రాబోయే నెక్స్ట్ ఏం చెయ్యాలి అనే పని మీద నీ దృష్టి పెడితే చాలా బాగుంటుంది అని చెప్పడం ఆయన ఉద్దేశం. అందుకని ఆయన తండ్రి చనిపోయినప్పుడు అందులో బుక్లో రాశానని ఎపిసోడ్లో ఆయన తండ్రి మరణం ఈయనకి ఎన్ని పాఠాలు నేర్పింది అనేది దాదాపు ఒక పేరా అంతా రాశారు. అవును, కరెక్ట్. జీవితం తాలూకు చేదు నిజాలను ఆయన ముందు నిలబెట్టింది. షాక్స్ ఒకదాని మీద ఒకటి ఒక్కసారిగా డబ్బు లేకపోవటం అంటే ఆకలి బాధ ఏంటి, ఎదురు చూపేంటి, ఎదురువాడు ఇచ్చిన 100 రూపాయలని అప్పు తీర్చడం అంటే ఎంత కష్టం ఇవన్నీ ఆయనకి. అందుకని సీతారామ శాస్త్రి గారు మరణించారు అన్నప్పుడు నేను దుఃఖించలేదు, నా కళ్ళలోంచి నీళ్లు రాలేదు. ఎందుకంటే ఆయన కన్నీరు కార్చడానికి నీకు హక్కు లేదు రాబోయ్ అన్నారు కాబట్టి లేదు. ఒకటి. రెండో కారణం ఏంటంటే, మనిషి భౌతికంగా వెళ్ళిపోయినా మనిషి తాలూకు ఆలోచనలు కానీ, మనిషి తాలూకు అక్షరాలు కానీ, మనిషి తాలూకు భావాలు కానీ, మనిషి తాలూకు విజయాలు ఏవైనా కానీ మనకుంటాయి. అది ఎవరికైనా ఉంటుంది. మా తాతగారు చనిపోతే మా తాతగారి పేరుని మా నాన్నగారు మా పిల్లల్లో ఎవరికైనా పెట్టుంటే ఆయన ఇప్పుడు బతుకున్నట్టే. నేను మీ ఇంటికి వచ్చాను, మీ ఏదో పిల్లల్ని ఎవరు చూసినప్పుడు ఈ అబ్బాయి మీ అబ్బాయి భలే ఆడుతుంటండి అన్నాను. అన్న వెంటనే మీ అమ్మగారు లేదా మీరు ఎవరో అసలు అన్నీ వీళ్ళ తాతగారి పోలికండి. తాతగారి పోలికంటే మళ్ళీ తాత పుట్టాడని అర్థం. మరణం ఎక్కడుంది? గాంధీ మహాత్ముడు మరణించాడా? ఈ దేశ స్వాతంత్ర్యం ఉన్నంతకాలం ఉంటాడుగా. అంబేద్కర్ మరణించారా? ఈ భారత రాజ్యాంగం ఉన్నంతకాలం ఉంటారు కదా. ఈ కెమెరా తయారు చేసిన లైట్ తయారు చేసిన వ్యక్తి మరణించాడా? తయారు చేసి మనకి ఇచ్చాడు కదా. మనం వేసుకున్న షూ ఎవరైతే చేశాడో ఆ వ్యక్తి మరణించాడా? షూ ఉన్నంతకాలం ఉంటాడు కదా. అసలు ఇలా కాదు, వంట ఎలా చేయాలి అని వంట కొత్తగా వంటకం నేర్పిన ఒక ఆవిడ ఇప్పటికీ బతికే ఉంది కదా. ఎవడిక్కడ చావడెవడు ఎవడు చేస్తాడు చెప్పమంటారండి? బతికినంత కాలం బతుకుగా మలుచుకునేవాడు బతికినా చచ్చినట్లు లెక్క. కరెక్ట్. అందుకని సీతారామ శాస్త్రి గారు మరణించలేదు. అందుకే మీరు ఈ పుస్తకంలో లాస్ట్లో ఏం రాశాను నేను? చేంబూరు సీతారామ శాస్త్రి మరణించారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇంకా బతికే ఉన్నాడు, బతికే ఉంటాడు. తెలుగు అక్షరం జాతీయ బతుకున్నంత కాలం బతికే ఉంటారు. ఒక ఇస్రో ఒక శాటిలైట్ని వేస్ట్ చేస్తున్నప్పుడు అది జుయ్ అని పైకి వెళ్తుంది. దాని గురించి సక్సెస్ అయింది పిఎస్ఎల్వి అంటూ ఆ మరునాడు పతాక శీర్షికలో వస్తుంది. దానిదంత విజయము. మట్టి రేణువులు చీల్చుకుంటూ ఒక విత్తనంలోంచి వచ్చిన చిగురు మొలకెత్తి ఒక మొక్కగా ఎదగడం కూడా అంతే విజయం. మన ఇంటి ముందు మనం పాడేసిన, నిన్న రాత్రి మనం తిని పాడేసిన అరటి తొక్కల్ని వాటిని తీసుకెళ్తున్న ఆ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తో, ఈ దేశానికి ప్రధానమంత్రి కూడా గొప్ప వ్యక్తి. అందుకని విలువల విషయంలోనే తప్ప ఇక్కడ గ్రేడింగ్ ఎక్కడ లేదు, ఉండకూడదు కూడా. ఆ గ్రేడింగ్ ఎక్కడ లేదు. సో ఈ ప్రాసెస్ని మనం కనుక అర్థం చేసుకోగలిగినప్పుడు మనిషి తాలూకు విలువల గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు భౌతికంగా బతికే ఉన్నారు కదా. సరే, భౌతికంగా లేరు కానీ ఆలోచనపరంగా బతికే ఉన్నారు. సో అందుకని నేను ఆ రోజున బాధపడమని కాదు, ఓకే, ఈజ్ విత్ us. పరుగు ఆపటం ఒక కళ. సంపదని సృష్టించడం కాదు, దాన్ని దాయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పిన శోభన్ బాబు చరిత్రని మీరు అవలోకనం చేసినప్పుడు ముగ్ధున్నైన వాళ్ళలో నేను కూడా ఒకటి. కాకపోతే అందరికీ సాధ్యమా కాదా అనే తర్వాత సంగతి, మీరు ఎంతవరకు కోట్లు సంపాదించారు? యాక్చువల్గా నేను కోట్లు సంపాదించలేదు. ఎందుకు సంపాదించలేదు అంటే, ఒక్కొక్కడికి ఒక ఆట తెలుస్తుంది.
డబ్బు సంపాదించడం ఒకరికి తెలుస్తుంది. మనుషులందరినీ అసెంబుల్ చేసి ఒక వ్యవస్థను క్రియేట్ చేయడం కొంతమందికి తెలుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడడం అనే ఆట ఒకరికి తెలుస్తుంది. ఇలా అనేకమైనవి ఎలాగైతే ఒకరు తెలుస్తాయో అలా మనీ మేకింగ్ అనేది ఒక ఆర్ట్, అదొక సైన్స్. అది చాలా పెద్ద రాకెట్ సైన్స్, $1 మిలియన్ ప్రశ్న. అందులో నేను మరీ అంటే ఆ ఎగ్జామినేషన్లో నాకు మరీ 0 వస్తాయని అంత అమాయకుడిని కానీ 100 మార్కులు వచ్చే బ్యాచ్ కాదు. ఒక 60 డిస్టింక్షన్ దాకా వెళ్ళడం ఫస్ట్ క్లాస్ అయితే గ్యారెంటీ. ఫస్ట్ క్లాస్లో బతికేస్తున్నారు గ్యారెంటీ. అందుకని నేను ఎక్కువ డబ్బు సంపాదించలేదు, ఫస్ట్ క్లాస్ వరకే సంపాదించుకున్నారు. పైగా నా యొక్క యాటిట్యూడ్ ఏంటంటే, అంటే టువార్డ్స్ లైఫ్ ఏంటంటే, 4 ఆ అనే అక్షరాలతో, అంటే ఆకెళ్ళలో ఉన్న ఆవులో ఉన్న 1 ఆయుష్, 2 ఆరోగ్యం, 3 ఆర్థికం, 4 ఆనందం. ఫ్యాంటాస్టిక్. ఈ 4 ఆలు ఉంటే ఎంత కోటీశ్వరుడైనా ఏమేమి అవసరం లేదు. ఇప్పుడు ఆయుష్ మన చేతిలో లేదు. కరెక్ట్. అందుకు ఎప్పుడూ కూడా ఆయుష్ విషయంలో మన ప్రయత్నాలన్నీ 0 నుంచి 25 మధ్యలోనే ఉంటాయి, అంతకు మించి ఉండవు. ఇక్కడ మహాప్రధానమంత్రులు, ఇక్కడ మహాచక్రవర్తులు, అలెగ్జాండర్ మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న ఎవరైనా, ఎమ్మెల్యేలైనా ఇంకొకరైనా మృత్యుని దాకా వస్తే వెళ్ళాల్సిందే. ఎవ్వరు ఇక్కడ అతీతులు కాదు. ఈ భూప్రపంచంలో పూర్తిగా శాశ్వతంగా బతికిపోయిన ఒక్కడిని చూపించండి లేడు. అందులో నేను ఎప్పుడు ఏమంటానంటే, ఆయుష్ విషయంలో మన ప్రయత్నం 0 to 25 అంతే. ఇక ఆరోగ్యం మన చేతుల్లో ఎంత ఉంది అని అడిగితే 0 నుంచి 75 వరకు ఉంది. కరెక్ట్. ఆ లాస్ట్ 25 మన జెనెటిక్స్ నుంచి వచ్చింది ఉంటాయి, ఏం తెలుసో తెలియకో. ఇక ఆయుష్, ఆరోగ్యం, డబ్బు సంపాదన అన్నది 0 నుంచి 50 వరకే ఉంటుంది. మనం ఏదో పేద రెచ్చిపోయి అన్నా నేను సంపాదించాలనుకుంటున్నాను అన్నా, నీకు తెలిసిన మనం రోల్స్ రాయల్స్ కారు కొన్నాను, బెంజ్ కొన్నాను అన్నా, అది యాక్చువల్గా తెలియ రహస్యం ఏంటంటే 0 నుంచి 50 వరకే. అంతే. ఆ తర్వాత 50 మంది కాదు. మీరు కావాలంటే రోజు ఎవరూ లేనప్పుడు హాయిగా ప్రశాంతంగా వీలైతే ఒక అందంగా చినుకులు పడుతున్న సాయంత్రం పూట ఒక వేడి పొగలు సెగలు కక్కుతున్న కాఫీని పెట్టుకుని చక్కగా డైరీ రాసుకుంటూ ఒక్కసారి మీ వెనక్కి తిరిగి చూసుకోండి, ఒకసారి డబ్బు ఎందుకు వస్తుంది తెలియదు, ఎవడో వచ్చి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఒక్కోసారి మనం తెగరెచ్చిపోతాం రావు. కరెక్ట్. నాకు నిన్న కాక మొన్నే రామ్ గోపాలవరం గారు అంటున్నారన్నమాట, అప్పుడు మీరు కూడా ఉన్నారు కదా అప్పుడు, అసలు ఇన్నాళ్లలో సార్ నాకు ఎప్పుడూ కూడా డబ్బులు చేతిలో లేవు ఎలాగా నెక్స్ట్ అనుకునే సమయానికి ఎవరో ఒకరు వచ్చి ఇచ్చిపోతారు సార్ అని కొన్ని 100 ఉదాహరణ చెప్తాను అని చెప్పి 3 ఉదాహరణ చెప్పారు. యాక్చువల్గా ఒక ఆయన అయితే మరీ దారుణం, రావడమే జస్ట్ ఇవాళ రాత్రి ఏదో ఒక పబ్లోనో క్లబ్లోనో పరిచయం అయింది సార్. పరిచయం అయిన తర్వాత ఏదో మాటల సందర్భంలో కలుపుకున్నాము, ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. అయిపోయిన తర్వాత మరునాడు మార్నింగ్, సార్ రాత్రి నేను మీకు ఏదో ఒక 20 లక్షలు 30 లక్షలు పంపిస్తాను కదా, అకౌంట్ నెంబర్ పంపిస్తారా అన్నాడు. సార్ అకౌంట్ నెంబర్ పంపించిన అమౌంట్ వేసేసాడు సార్, ఇదేంటి సార్ అన్నాడు. యాక్చువల్గా సార్ ఆయన అడిగాను, సార్ ఇలాంటివన్నీ క్యామ్ ముందు మీరు నేను చెప్పొచ్చు అని అడిగాడు. చెప్తాను ఇది ద పాయింట్ ఈజ్, అప్పుడప్పుడు ఎందుకు వస్తాయి దీని అంతా మళ్ళీ ఫేట్లో వేయద్దు, అది మళ్ళీ వేరే ఫేట్ మన ఇద్దరం తర్వాత కొట్టుకుందాం. అది ఏమిటి అంటే నేనేమంటానంటే, సబ్ కాన్షియస్ మైండ్ నువ్వు అనుకుంటావు ఏదైనా సరే ఈ భూప్రపంచంలో మనము ముందు అనుకున్న తర్వాత చేస్తాం, చేసిన తర్వాత అనుకోవడం కాదు. అందుకని 0 to 50 డబ్బు, 0 to 75 ఆరోగ్యం, 0 to 0 లేదా 25 ఆయుష్, ఆనందం 0 to 95 దాన్ని మించింది లేదు. 5% మాత్రమే నీ చేతిలో ఉండదు, అది కూడా టెంపరీగానే. ఎవడో వచ్చి ఎవడో అది మంది కూడా కాదు, ఎవడో కెలికెళ్ళిపోతాడు అంతే. రాఘవేంద్ర నువ్వు బాగానే చేస్తున్నావు కానీ ఈ మధ్యన ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటాడు ఒకటి. యాక్చువల్గా నేను మామూలుగా ఇలా అవుట్ ఎవరైనా
ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు వీలైతే కింద కామెంట్ సెక్షన్ క్లోజ్ చేయండి అంటుంటా. ఎందుకు సార్? ఇప్పుడు ఆగండి, ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఏమన్నానంటే నా మొత్తం 50 ఏళ్ల జీవితంలో గత 10 ఏళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తాను అనుకుంటే కామెంట్ సెక్షన్ వదిలిపెట్టండి సార్ అందాం అనుకున్నాను. ఎందుకంటే దాని ఇమ్యూనిటీ అంటాం. తిట్టినోడు తిడుతుంటే ఓ స్టేజ్ ఏమవుతుందంటే దీనమ్మ మంచి చేసినా తిడతారు, చెడ్డ చేసినా తిడతారు కదా, పెద్ద పీకేదేం లేదు, చేసుకుంటూ పోదాం, తిట్టేవాడు తిడుతూ ఉంటాడు కదా. అందుకని డబ్బులు ఎవరి చేతిలోనూ లేవు, ఊరికే రావు అని ఆయన చెప్పినట్టుగా ఆనందం ఎవరి చేతిలో లేదు, మన చేతిలో ఉంది, ఊరికే రావు. అందుకని నేనేమంటానంటే మన జీవితం మన చేతిలోనే ఉంది. తిట్టోడు తిడతాడు, ఎవడు ఏమన్నా సరే మంచి చేస్తున్నావో చెడ్డ చేస్తున్నావో ఏం చేస్తున్నావో ఇక్కడ తెలుస్తుంది. ఈ ప్రపంచంలో మంచి లేదు చెడ్డ లేదు, చేసుకుంటూ వెళ్ళిపో అంతే. తేడా కొడితే ఎవడో కొట్టక్కలేదు, నీకు నువ్వే కొట్టించుకోబడతావు. దాన్ని చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఏ అనేవాడు బి అనేవాడు మోసం చేశాడు, ఏ అనేవాడు సి అనేవాడు మోసం చేశాడు, ఏ అనేవాడు డి అనేవాడు మోసం చేశాడు, కానీ అన్నిసార్లు కుదరదు. ఇది అర్థం చేసుకుంటే ఏ అనేవాడు ఫస్ట్ చేసిన మోసానికి గిల్ట్ అండ్ ఔన్స్ ఆఫ్ గిల్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. అండ్ ఔన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ ఔన్స్ ఆఫ్ గిల్ట్ అని ఉంటుంది అనమాట. అర్థం ఏంటంటే నువ్వు ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఏదో తెలియక తప్పు చేసినా తెలిసి తప్పు చేసినా కానీ ముందు పశ్చాత్తాపడు. అందులో నేను నన్ను ఇష్టపడని వాళ్ళు ఉంటారేమో తప్ప నేను ఇష్టపడిన వాడు ఉండరు అని సీతారామ శాస్త్రి గారు నాకు ఒకసారి చెప్పారు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను అనమాట. మనం ఇష్టపడిన వాళ్ళు అనేది వాళ్ళ ఇష్టం. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు విజయం వైపు పైన బుక్లో ఒక లైన్ రాస్తారనమాట. నిన్ను ఎవడైనా ఇష్టపడకపోతుంటే అది ఆడి సమస్య, నీ సమస్య కాదు కదా. ఎంత అద్భుతం. మనకు పోయింది ఇక్కడ కూర్చుని బాగానే హీరో ఇంకా బాగా చేయొచ్చు, హీరో ఎలా చేయాలో నువ్వు చెప్తావు తప్ప నువ్వు హీరో అయి చూపించు అని. అట్లా జీవితానికి 4 అర్థమైతే మీరు అడిగిన ప్రశ్నకి మళ్ళీ లింక్ పెట్టి మనం ఎంత సంపాదించగలమో ఎలాగో వస్తున్నప్పుడు డబ్బు వెంట పడాలా మానాలని పక్కన పెడితే చేయి చాచని స్థాయిలో డబ్బుని సమకూర్చుకోగలిగితే, దానికి లిమిట్ లేదనే సత్యాన్ని గ్రహించగలిగితే, ఉన్నంతలో ఎప్పుడైనా తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు శివగారు అనో మరొకరు అనో ఇన్సూరెన్స్ వాడు ఇంకా రీయింబర్స్మెంట్ చేస్తాడో లేదని అనే మైండ్లోకి రాకుండానే మనల్ని మన భార్య పిల్లలను అమ్మా నాన్నలను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను ఆపరేషన్ అది ఏముంటుందని చేయించుకోగలిగిన స్థాయికి, పిల్లలు మంచి ఎడ్యుకేషన్ కావాలి అని అడిగినప్పుడు ఇవ్వగలిగిన స్థాయికి ఉండగలిగితే, మంచి కారు, ఒక మంచి బిల్డింగో లేదా మంచి ఇల్లు ఉండగలిగితే, ఒక బుక్ ఫేర్కి వెళ్ళినప్పుడు కనిపించిన ప్రతి పుస్తకాన్ని కొనగలని కెపాసిటీ మన జేబు పర్మిట్ చేయగలిగితే, వెరీ నైస్, ఒక ఇంత ఉండగలిగితే, ఇంకా చెప్పాలి అంటే గర్ల్ ఫ్రెండ్ నొవాటల్లో కాఫీ తాగుదామా అన్నప్పుడు పర్లేదులే ఇప్పుడు అని అనకుండా ఉండగలిగితే నాకు తెలిసి గొప్ప ఆస్తిపరుడు, సంపన్నపరుడు, డబ్బున్నోడు, ధనవంతుడని నేను నమ్ముతాను. నేను వీటిలో ఒక గర్ల్ ఫ్రెండ్ అనేది ఎడిట్ చేస్తే మిగతా నాకు వర్తిస్తుంది. లేదు, నెక్స్ట్ నా క్వశ్చన్ అదే. గర్ల్ ఫ్రెండ్ మీ ఆవిడ సంగతి ఏం చెప్పండి. మీరు గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు 50లో కూడా గర్ల్ ఫ్రెండ్ కావాలని తిరుగుతున్నారు. నా గర్ల్ ఫ్రెండ్ ఎవరంటే పుస్తకం. నాకు ఈ భూ ప్రపంచంలో సరే మీ ఆవిడని కవర్ చేయడానికి పుస్తకం చెప్తున్నారు కానీ నా మొత్తం జీవితంలో నన్ను విపరీతంగా ఇన్స్పైర్ చేసి ఆనందాన్ని ఇచ్చి బా ఇదిరా అని కిక్కిచ్చేది ఏదైనా ఉంది అంటే అది పుస్తకం మాత్రమే. నేను పైగా అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది చెప్తాను. పుస్తకాల్లో అన్ని రకాలుగా చదవడం అనేది, నేను కమ్యూనిస్ట్ పుస్తకాలు చదివాను, హిందూ తత్వానికి సంబంధించిన పుస్తకాలు చదివాను, అంటే లెఫ్టిస్ట్ అండ్ రైటిస్ట్. నేను ఆంథ్రోపాలజీకి సంబంధించిన పుస్తకాలు, సోషియాలజీకి సంబంధించిన పుస్తకాలు చదివాను, ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకాలు, ఎకనామిక్కి సంబంధించిన పుస్తకాలు చదివాను. నేను అసలు ఇదబ్బా ఎవరు చదవరబ్బా అనుకున్న చాలా రిమోట్ పుస్తకాలు చదివాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ద క్యాపిటల్ లాంటి ఏమంటామంటే ద టేల్ ఆఫ్ 2 సిటీస్ లాంటి చార్లెస్ డికెన్స్ లాంటి పుస్తకాలు గారికి చార్లెస్ డికెన్స్ అంటే ఇష్టం, అందుకని అది కోట్ చేశాను. అలాగా అన్ని రకాల పుస్తకాలు చదివాను, ఇంక్లూడింగ్ ఎవ్వరూ చాలా ఆశ్చర్యపోతారు మీరు ఎప్పుడైనా మా ఇంటికి వస్తే కనుక
మామూలుగా కామశాస్త్ర వాత్సాయన రాసిన ఉన్నాయి. మామూలుగా వాత్సాయన రాసిన కామసూత్రానికి సంబంధించి నాకు తెలిసి దీపక్ చోప్రా లాంటి వాళ్ళు ఇంగ్లీష్లో చాలా అనలిటికల్గా రాసిన పుస్తకాలు ఎవరంటే ఉండవు. ఉన్నా ఐ థింక్ ఓపెన్గా ఈ పక్కన ఏదో ఒక మంచి పుస్తకం ఆ పక్కనే ఉండదు, కానీ నా లైఫ్లో అవి కూడా ఉంటాయి. దాదాపు 5,000 పుస్తకాలు ఉన్నాయి మా ఇంట్లో. మొత్తం నాకు తెలిసి ఒక 2 రూమ్లు ఓన్లీ ఫర్ దట్ పెట్టినాను. సో అందుకని పుస్తకం ద బెస్ట్ ఫ్రెండ్. అందునే నేనేమంటానంటే మొక్కలు పుస్తకాలు కుక్కలు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ అని నమ్ముతాను నేను. సూపర్ అండి. మనిషి కన్నా. ఎందుకంటే కానీ కాఫీకి మాత్రం వేరే వాళ్ళని తీసుకెళ్తారు. ఇది కాఫీకి మాత్రం వేరే వాళ్ళని, కాఫీకి కూడా పుస్తకాన్ని తీసుకెళ్తాను నేను. మీరు ఇప్పుడు నా పుస్తకం దాని పేరేంటి, నా కారులో చూడండి కనీసం 20 పుస్తకాలు ఉంటాయి. ఇంతకుముందు యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను శివ, నేను ఈ మధ్యన కొంచెం తగ్గించాను. అంటే కోవిడ్ తర్వాత అంత అవసరాలు అంతకుముందు 2 నెలలకి 3 నెలలకి ఒకసారి ఒక 20-30 పుస్తకాలు లేదా 10 పుస్తకాలు లేదా 3 పుస్తకాలు నా యొక్క కారులో పెట్టుకుని నేను ఏమంటుంది దాన్ని ఒక అవుట్ ఆఫ్ హైదరాబాదు వెళ్ళిపోతా. 2 రోజులు రోజు డిపెండింగ్ ఆన్ సిచ్యుయేషన్. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ సైలెంట్, పుస్తకాలు చదువుతూ కూర్చుంటా. ఫ్యాంటాస్టిక్. అందుకనే ఇంత మాట్లాడగలుగుతున్నారు. ఒక ప్రశ్నకి 10 సమాధానాలు ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి పక్కన పెడితే మీ జీవితంలో అతి ముఖ్యమైన మీ కూతురు పేరు. అలా పేరు పెట్టడానికి కూడా సీతారామ శాస్త్రి గారే. దానికి సంబంధించి ఒక లైన్, ఎందుకంటే 12 గంటల 45 నిమిషాల టైంలో ఒక ఫోన్ వస్తే వెన్నెల వస్తున్నా నాన్న ఏం కావాలని చెప్పి మీరు మాట్లాడటం నేను యాక్చువల్గా కష్టాల్లో లేదా జీవితంలో డౌన్ ఇన్ఫీరియారిటీ డిప్రెషన్లో ఉన్న రోజుల్లో సీతారామ శాస్త్రి గారు నన్ను మోటివేట్ చేశారు. కాబట్టి కొడుకు పుడితే సీతారాం అనే పేరు, కూతురు పుడితేనేమో సిరివెన్నెల అనే పేరు పెట్టుకోవాలని అప్పుడు అనుకున్నాను. అప్పుడు 2003 ఆ ప్రాంతంలో కూతురు పుట్టింది కాబట్టి సిరివెన్నెల అనే పేరు పెట్టాను. సిరివెన్నెల అనే పేరు పెట్టడానికి కేవలం గురువు మూఢభక్తి మాత్రమే కారణం కాదు. సిరి అంటే సంపద, వెన్నెల అంటే కాంతి. మొత్తం లోకంలో మీరు ఏదైనా చెప్పండి, మొత్తం లోకంలో ఏదైనా చెప్పండి, అయితే పాజిటివ్ లేదా నెగిటివ్ అవుతుంది. చీకటి, వెలుగు, ఉదయము, రాత్రి, ఇలా దెర్ ఈజ్ ఓన్లీ వన్ వర్డ్ ఆర్ వన్ థింగ్ నెగిటివిటీలో పాజిటివిటీ ఉంటుంది. అదేంటంటే వెన్నెల. వెన్నెల ఎప్పుడు వస్తుంది? రాత్రిపూట వస్తుంది. రాత్రిపూట వచ్చి అది వెన్నెలిస్తుంది. అందుకనే మీకు జగమంత కుటుంబం నాది అనే పాటలో ఆయన నా సినీవాలి అనే పదం వాడారు. సినీవాలి అంటే అమావాస్య నాడు ఉండే సన్నని చంద్రరేఖ. దాని ఇంకో అర్థం కూడా ఉంది, చంద్రరేఖ ఉన్న అమావాస్య. చీకటిలో వెలుగు, వెలుగులో చీకటి. అందుకని వెన్నెల అనే పదం తెలుగు పదం, సిరి అనే పదం తెలుగు పదం. ఈ రెండింటికి శోభాయకరమైన వెన్నెల, మంగళప్రదమైన వెన్నెల అని అర్థం. నెగిటివిటీలో కూడా పాజిటివిటీ అనే అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి కాబట్టి గురువుగారి పేరు కూడా అదే కాబట్టి ఏదో బై 1 get 1 ఫ్రీలా కలిసి వస్తుంది కాబట్టి పెట్టడం జరిగింది. మీ శ్రీమతి గారు ఏమనలేదా? నేను మీ శ్రీమతి గారు ఆఫ్కోర్స్ మనం ఒకసారి డిసైడ్ అయిన తర్వాత పర్లేదని అంటారు. యాక్చువల్గా ఇక్కడ నేనేమంటానంటే పిల్లలనే కాదు, యాక్చువల్గా నేను ఎవరితోనే కానీ ఒక ఎమోషనల్ కనెక్టివిటీని పెట్టేసుకుంటాను. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. 15-20 సంవత్సరాల తర్వాత కలిసినా కూడా, దాదాపు 20 సంవత్సరాల తర్వాత కలిసినా కూడా ఆ ఎమోషనల్ బాండింగ్ని చూస్తాను నేను. మీరు క్యారీ చేస్తారు. అది ఎలా కుదిరిద్ది? కానీ ఎమోషనల్ కనెక్టివిటీ గొప్పది, కానీ ఎమోషనల్ డిపెండబిలిటీ గొప్పది కాదు. ఎవరైనా కానీ ఎమోషనల్గా డిపెండ్ అయితే మాత్రం ఒప్పుకోను, ఇంక్లూడింగ్ మా అమ్మగారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారు ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు చూశాను, కానీ ఆ తర్వాత కూడా కన్నీరు కారుస్తుంటే నేను బహుశా నాకు తెలిసి మా అన్నయ్యలు కూడా ఎంతవరకు తెలియదు, నా ఇంటి నుంచి మా అన్నయ్య ఇంటి కారులో దాదాపు 2 గంటల పాటు తీసుకెళ్తున్నప్పుడు మా అమ్మగారికి నేను చిన్నపాటి ఏదో భగవద్గీత లాంటివి చెప్పా. అమ్మ, ఈ ప్రపంచంలో ఏ కష్టం వచ్చినా ఎప్పుడు డిపెండ్ అయితే మన జీవితం డిపెండ్ అవుతుంది, సహజం. కాబట్టి నువ్వు
డిపెండ్ అవ్వద్దు. నాకు ఇప్పటికీ గుర్తండి, ఒక ఆవిడ 65 సంవత్సరాల వయసు ఉంటుంది, మా దిల్సుఖ్నగర్లోనే ఉంటుంది. మా ఇంటికి వచ్చింది. భర్త చనిపోయేప్పటికీ 5 నెలలు 6 నెలలు 7 నెలలు అంత అయిందట. కొంచెం కన్నీరు కారుతూ మా ఇంటికి వచ్చింది. నాకు చెప్పిన మాట ఏంటి అంటే, ఇలాగా ఇంతకుముందు మా ఆయన ఉంటే చాలా బాగుండేది, ఇప్పుడు కోడల మీద ఆధారపడాలి, కొడుకు మీద ఆధారపడాలి, మనవరాల మీద ఆధారపడాలి, బాధ అంతా ఆధారపడటం సరిపోతుంది అని చెప్పి. అప్పుడు నేను క్వశ్చన్ వేసిన ఒకే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆరోగ్యంగా ఉన్నారా? ఉన్నానండి. అప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే, అమ్మ చక్కగా కారు కొనుక్కోండి, డ్రైవింగ్ నేర్చుకోండి, ఓకే, మీకు ఆల్రెడీ అద్దెలకు వస్తున్నాయి అన్నారు కాబట్టి ఆ డబ్బులతోటి బతకండి, కొడుకు మీద కోడల మీద ఆధారపడద్దండి, మనవడ మీద మనవాళ్ళ మీద ఆధారపడద్దండి, ఇవాళ స్విగ్గీ వచ్చింది, జొమాటో వచ్చింది, అన్నీ వచ్చింది, నేను వచ్చి ఎవరి మీద ఆధారపడక్కలేదు అని చెప్పాను. నిజంగా నేను ఆ రోజు చెప్పినప్పుడు ఎమోషనల్గా చెప్పిన ఆవిడకి ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మా ఇంటికి సొంత కారులో వచ్చింది ఆవిడ. అప్పటికి నాకు తెలిసి 65-66 సంవత్సరాల వయసు. ఇప్పటికే ఆవిడ బతుకున్నారు. ఇప్పుడు జరిగేది 4 ఏళ్ళు ఎంత అవుతుంది, 5 ఏళ్ళు, కోవిడ్కి జస్ట్ 1 year ముందు. ఇవాళ 70 ఏళ్ళు అనుకుందాం. అబ్బా 70 ఏళ్ళు ఆవిడ కళ్ళ చూడండి ఇలా పెట్టి చాలా మోడర్న్గా జీన్స్ ప్యాంటు టీషర్టు వేసి ఏ కాన్ఫిడెన్స్ ఇస్తుంది? నీ మీద నువ్వు ఆధారపడనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది, పక్కోళ్ళ మీద ఆధారపడద్దనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నాకు తెలిసి పక్కోళ్ళ మీద ఆధారపడడం అనేది 2 సందర్భాల్లో మాత్రమే జరుగుతాయి. ఒకటి, తీవ్రమైన అనారోగ్యం వచ్చి ఇంకా తప్పదు, మన సత్తువ మన చేతుల్లో లేదు అనుకున్నప్పుడు. 2, శవమైనప్పుడు. అంతే. ఈయన మీద ఒకటి ఎప్పుడు డిపెండెంట్, అందులో ఎమోషనల్గా డిపెండ్ అయితే ఒప్పుకోను నేను. అది ఎవరైనా సరే, తల్లైనా సరే, పిల్లవైనా సరే, కూతురైనా సరే, ఫ్రెండ్ అయినా సరే, ఎవరైనా సరే, ఎమోషనల్గా డిపెండ్ అవ్వద్దు, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వు, ఎమోషనల్గా సింపథెటిక్ అవ్వద్దు, ఎపథెటిక్ అవ్వు. సింపతి అంటే నీ బాధను చూసి నేను బాధపడ్డం కాదు, అంటే జాలిపడ్డం. ఎపతి అంటే నీ బాధ అంటే నీ కాలికి గాయమైనప్పుడు నేను ఓదార్చడం ఎప్పుడు జరుగుతుందంటే అది నా బాధగా అర్థం చేసుకున్నప్పుడు. కానీ నేను నీ బాధను అర్థం చేసుకున్నప్పుడు, నా బాధగా అర్థం చేసుకున్నప్పుడు జాలిపడ్డం మానేసి దాని వాస్తవికతను గుర్తిస్తాం. సో అందుకని ఫ్యాంటాస్టిక్ సార్, ఫ్యాంటాస్టిక్. మొత్తానికి ఈ ఒక్క పాట షికారికి వచ్చింది, మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి 1 గంట వినోదాన్ని ఇచ్చింది, ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి పెట్టిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇలాంటి అనేక వాదాలు సంవాదాలు ముందు ముందు జరుగుతూ ఉంటాయి ట్యాగ్ తెలుగు ఛానల్లో. మీరు వస్తూ ఉంటండి, మమ్మల్ని అభిమానించే వారిగా మీరు ఎప్పుడైనా రావచ్చు. మిస్టర్ ఆకిల రాఘవేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఆకిల రాఘవేంద్ర గారు అనే ఒక జ్ఞాన సంపద ఉన్న వ్యక్తితో మాట్లాడినప్పుడు మధ్యలో కొంచెం పొయిటిక్గా ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, ఒక మంచి ఆహ్లాదకరమైన పుస్తకం చదువుతున్నప్పుడు మధ్యలో వచ్చిన కవితలు పంటి కింద రాయిలా ఉన్న మా మాటలు అలా ఉన్నా కూడా మీరు ఓపిక్గా చూడండి. ఇట్లాంటి అనేకం వస్తూ ఉంటాయి. చాలా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశాను ఈ ఇంటర్వ్యూని. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ శివ మల్లాల.